హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను బ్యూటిఫుల్ స్టడ్ చూపించబోతున్నాను. దానికి గాను ఒక తిన్నది షీట్ తీసుకోండి, ఏదైనా సరే తీసుకొని దానిపైన బ్లాక్ కలర్ కట్ బిట్స్ ఉంటాయి కదా, వాటిని నేను బ్లాక్ కలర్ యూజ్ చేస్తున్నా. మీ ఇష్టం, మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. వాటిని ఫస్ట్ 3 తీసుకున్నాను నేను. 3 పైన పొడవుగా ఇలా పెట్టుకొని దానికి ఆపోజిట్ డైరెక్షన్లో మళ్ళీ అడ్డంగా దానికి 3 పెట్టుకోవాలన్నమాట. అట్లా మళ్ళీ దాని కింద కూడా సేమ్, మళ్ళీ దానికి ఆపోజిట్ డైరెక్షన్లో మళ్ళీ సేమ్ 3 పెట్టుకోవాలన్నమాట. ఇట్లా 3 పెట్టుకుంటే మనకి స్క్వేర్ లాగా ఫామ్ అయిపోతుంది. అది చిన్నగా అట్లా 3 పెట్టేసుకున్న తర్వాత షేప్ ఫామ్ అయిపోతుంది మనకి. ఇప్పుడు దాన్ని కొంచెం ఇట్లా మంచిగా షేప్ పెట్టేసుకున్న తర్వాత గోల్డ్ కలర్ బాల్ చైన్ ఉంటుంది కదా, బాల్ చైన్ దాన్ని తీసుకొని దాన్ని నేను సైడ్కి మొత్తం 4 సైడ్స్ పెడుతున్నాను అనమాట. దాన్ని చైన్ని దగ్గరికి అనాలన్నమాట. కొంచెం దగ్గరికి అంటే మనకి షేప్ అనేది నీట్గా కనిపిస్తుంది. దూరమైనా పెట్టుకోవచ్చు, కానీ నేను దగ్గరికి అన్నాను. దగ్గరికి అయితే నీట్గా ఉంటుంది, లుక్ బాగుంటుంది అని చెప్పి అట్లా పెట్టినాను. అది పెట్టిన తర్వాత దాన్ని 4 సైడ్స్ మంచిగా నీట్గా గ్లూ పెట్టేసి పెట్టుకోవాలి. 4 సైడ్స్ ఈక్వల్గా పెట్టుకున్న తర్వాత దాన్ని ఇప్పుడు మనం దానిపైన మళ్ళీ ఇప్పుడు స్టోన్ చైన్ ఉంటుంది కదా, స్టోన్ చైన్ కూడా సేమ్ 4 సైడ్స్ ఈక్వల్గా కట్ చేసుకొని ఈక్వల్గా మనకి ఎక్కడి వరకు వస్తుందో అక్కడ వరకు చూసుకొని పెట్టాలన్నమాట. సేమ్ స్టోన్ చైన్ కూడా దగ్గరికి అన్నా నేను, కొంచెం అలా ఉంటే బాగుంటుందని చెప్పేసి దగ్గరికి అన్నాను. మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడైతే మీకు లుక్ అనేది ఎలా ఉందో తెలుస్తుంది. నేను కూడా పెట్టుకొని చూపిస్తాను మీకు లుక్ ఎలా ఉందో. అస్సలు మిస్ అవ్వకండి, లాస్ట్ వరకు చూడడం, ఓకేనా. ఇట్లా 4 సైడ్స్ పెట్టాక మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మళ్ళీ దాని పక్కన సేమ్ బాల్ చైన్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను 2 సైడ్సే పెట్టుకుంటున్నాను, మొత్తం పెట్టట్లేదు, ఓన్లీ 2 సైడ్సే పెట్టినాను. దాని దగ్గర కనలేదు, ఇప్పుడు దూరంగానే ఉంచినాను. అది ఎలా ఉందో అలాగే ఉంచినాను. ఫస్ట్ లేయర్లో దగ్గర కన్నా, ఇప్పుడు అనలేదు. దాన్ని ఇప్పుడు మనం నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక పర్ల్ తీసుకున్నాను. దానికి మనకి క్రాఫ్ట్ వైర్ ఉంటుంది కదా, దాన్ని బెండ్ చేస్తున్నాను అనమాట. నేను ఇక్కడ ఒకటి చెమ్కి ఫ్లవర్ మోడల్ చెమ్కి తీసుకున్నాను. అది దానికి వేసేసి పైన ఆ ముత్యం పైన వస్తుందన్నమాట. దానిపైన దాన్ని బెండ్ చేసేసుకున్నాను అనమాట. నీట్గా బెండ్ చేసుకున్న తర్వాత మనం ఇంకా గ్లూ పెట్టి దానికి స్టిక్ చేయడమే అనమాట. ఈ స్టడ్ కట్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. దీనికి బ్యాక్ సైడ్ ఇప్పుడు నేను గ్లూ పెట్టేసిన తర్వాత దాన్ని మెల్లిగా స్టిక్ చేసేసుకోవాలి. స్టిక్ చేసిన తర్వాత మనకి స్టడ్ బేస్ ఉంటుంది కదా, స్టడ్ బేస్ని కూడా మనము బ్యాక్ సైడ్ ఎక్కడ కావాలో అక్కడ మిడిల్లో పెట్టుకుంటే మనకు అటు ఇటు పైనకి కిందికి కాకుండా నీట్గా ఉంటుంది అనమాట. అట్లా మిడిల్లో కొంచెం దాన్ని చూసుకొని స్టడ్ పిన్ కూడా పెట్టేసేయాలన్నమాట. పెట్టేస్తే ఇయర్ రింగ్స్ రెడీ. ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి ప్లీజ్. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది మొత్తం.